హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వచ్చిన మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్, చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు చూసిన తమిళ చూసి నాకు అర్థమైంది, పుష్ప పార్ట్ 3 అయితే అవసరమా అని చెప్పేసి అయితే చాలామంది అయితే ఇంటర్వ్యూలు అయితే చెప్పారు కదా, అది పార్ట్ 3 అవసరమా సినిమాకి, సినిమాకి పార్ట్ 2 ఎక్కువ అంటే ఈ రోజుకి కలిసి ఈరోజు 5th డే అనుకుంటా. 5th డే వచ్చేసి మొత్తం 1000 CR కంప్లీట్ చేసుకుని 1000 కోట్ల 3 లక్షలు దగ్గర అయితే కొట్టింది మన పుష్ప పార్ట్ 2. ఇంకా దీనికి మించి నాకు కొట్టడం ఇంకా 5 రోజులు అయితే 2000 కోట్లు కూడా కొడుతుందేమో నాకు తెలిసిన వరకు. అట్లయితే ఈ సినిమా అయితే కంటిన్యూ అయితే అవుతుంది. చాలా చోట్ల అయితే టికెట్ బుకింగ్స్ అయితే హై లెవెల్ అయితే ఉన్నాయి. మన స్టేట్లో కాకుండా హిందీ స్టేట్లో మాత్రం ఘోరంగా ఉంది. ఊచకోత అట్లా ఉంది మన ర్యాంపేజ్ మన పుష్ప అన్నది. ఎన్ని మూవీస్ తర్వాత ఈ మూవీస్‌కి టార్గెట్ పెట్టింది గానీ టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. 'త్రిబుల్ ఆర్' తర్వాత 'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాతొచ్చేసి మనకు 2 రోజులైతే 'దంగల్' కూడా పోయే అవకాశాలు ఉన్నాయేమో నాకు అనుకుంటున్నా. ఈ 2 సినిమాలు అట్లా వెళ్తుంది మూవీస్. టికెట్ సేల్ అయినా సరే ఎట్లా అయినా సరే. అసలు కంటిన్యూ అయితే ఏం గ్యాప్ లేకుండా టికెట్స్ అయితే మన చాక్లెట్ కేక్‌లాగా మూవ్ అవుతున్నాయి. పోతూనే ఉన్నాయి అమ్ముతుండే. అట్లా పోతుందేమో నాకు. మల్టీప్లెక్స్‌లో ఇప్పుడు ఈ సోమవారం నుంచి రేపు మంగళవారం నుంచి అయితే మల్టీప్లెక్స్‌లో అవి అయితే టికెట్ రేట్లు తగ్గినాయి. మళ్ళీ చాలామంది కూడా ఇప్పుడు ఈ మండే, ట్యూస్‌డే అని కంటిన్యూ అయితే మూవీ అయితే ఈ వీక్ మొత్తం ఇట్లనే ఉంటది. ఈ మూవీస్ అయితే కొంచెం తగ్గించారని చెప్పేసి మల్టీప్లెక్స్‌లో అనేది చెప్పేసి చెప్తున్నారు. నాకు తెలిసి మల్టీప్లెక్స్ తగ్గితే ఇంకా జనాలు పెరుగుతారు. చాలా చోట్ల అయితే టికెట్ రేట్స్ తగ్గిన వల్ల మనుషులు కూడా వెళ్తారు. సగం మంది టికెట్ రేట్ పెంచిందని చెప్పేసి పోకుండా కూడా ఉన్నారు. ఇక్కడ హిందీ వర్షన్ అయితే గట్టిగా అయితే నడుస్తుంది. ఆ హిందీ వర్షన్‌లో అయితే టార్గెట్ అయితే బాగా పెట్టిందని చెప్పేసి చెప్పవచ్చు. ఇంక 'పుష్ప పార్ట్ 3' ర్యాంపేజ్ అవసరమా అంటే మూవీ అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గైస్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెక్క అంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్‌లో సీన్ హైలైట్. దమ్ముంటే కొట్టుకోరా శిఖవాతో అని డైలాగ్ అది హైలైట్. తర్వాత వచ్చేసి మనకి లాస్ట్ ఎండింగ్‌లో ఇచ్చేది అది అందరూ విజయ్ దేవరకొండ అని చెప్తున్నారు కానీ ఇది విజయ్ దేవరకొండ కాదు గైస్. మనకి 'షికావత్' ఆయనకి మొత్తం చేయి కాలిపోయింది. ఇక్కడ సైడ్ మొత్తం ఇట్లా సైడ్ మొత్తం చేయి కాలిపోయింది. మంచిగా కిస్ చేయనివ్వలేదు. ఆయననే కానీ ఈయనకి మనకు థర్డ్ పార్ట్‌లో అయితే ఉంటది. అంటే ఇన్ని చోట ఈ సెకండ్ పార్ట్ మొత్తం ఒక్కసారైనా గెలవకుండా అయితే మనకు ఫస్ట్ పార్ట్‌లో చెప్పిండు కదా! "నీకొచ్చేది లోకల్ పని రానియ్యను, ఏం చేయనియ్యను. నువ్వు ఏం పీక్కుంటావో పీకు" అని చెప్పేసి పోయి చెప్తాడు కదా! ఆ తర్వాత మనకు సెకండ్ పార్ట్‌లో అయితే అన్ని చోట్ల పట్టుకున్నట్టు చూపిస్తారు. కానీ ఈ చోట అయితే గెలవడు. అన్నీ లాస్ అయిపోతుంటాడు మన 'షికావత్' గారు. మళ్ళీ ఇంగ ఈ సీన్‌లో అయితే ఇంగ లేపుతారో, లేకపోతే మొత్తం పడగొడతారో, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఆయనని ఏమైనా చేస్తారో అనేది నాకు థర్డ్ పార్ట్ 'ర్యాంపేజ్‌లో' అయితే ఉంది. విజయ్ దేవరకొండ ఉంటారు గానీ, ఇందులో మళ్ళీ ఏమో ఆయన చనిపోతాడేమో 'షికావత్' చంపేసినాక ఇంగ విజయ్ దేవరకొండ ఇట్లా వస్తారేమో నాకైతే ఈ వీడియో అయితే తెలవదు. ఇదైతే 'పుష్ప 3' ర్యాంపేజ్ అయితే సినిమా అయితే ఇంకా దీనికన్నా ఇప్పుడు 'పుష్ప 1', 'పుష్ప 2' కన్నా దీనికి డబుల్, త్రిబుల్ ఉంటది ఆ మూవీ అని చెప్పేసి సినీ వర్గాలు అయితే గట్టిగా అయితే వినిపిస్తున్నారు. ర్యాంపేజ్ అంటే ర్యాంపే ఉంటది అన్నట్టు చెప్తున్నారు. వీడియో అయితే ఇంతే గైస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.